కాకపోతే కొంచెం మాట్లాడుతున్నారు కానీ ఒకటే రెండు ఇది కూడా ఏమి ఒక్కటే ఓకే ఫోటో అండి ఫోటో తీసిలే. బ్యాంకుని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాం. కానీ ఎందుకో ఇటీవల ఏ రాజకీయ పార్టీలో ఉందా నాకు కష్టపడి పనిచేయటం అలవాటు. ఇటీవల గత 6 నెలల నుంచి కూడా నేను పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేయాలి, పార్టీలో ఉన్నామనే ఉద్దేశం ఉన్నా కానీ నా సేవలను ఉపయోగించుకోవడానికి ఏ కారణాల వల్ల అర్థం కాకుండా పార్టీ నిర్లక్ష్యం చేయటం. సరే ఎమ్మెల్యేకు ఉండే కారణాలు ఉండొచ్చునే కాదన్నాం, కానీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో పనిచేయాలంటే నాయకత్వం ఎవరా ఈ మండలంలో అనేది ఆలోచించుకోకుండా ఆయన ఇబ్బందులు ఏందో మనకు తెలీదు. నాకు వైసీపీలో కూడా ఈ 2 సంవత్సరాల్లో కొనసాగేటప్పుడు అనేక మంది వైసీపీ మిత్రులు కూడా నన్ను అభిమానించారు. కానీ ఈరోజు ఇమ్మడలేకనే ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ ద్వారా ఏదైతే నా మీద గౌరవంతో గౌరవ శాసనసభ్యులు నాకు పదవి ఇచ్చాడో ఆ పదవికి కూడా రాజీనామా జరిగింది. సంబంధిత వ్యవహార బ్యాంక్ చైర్మన్ వ్యవహార బ్యాంక్ CEO శ్రీనివాసులు నాయుడు కూడా నా లేఖపత్రిక పంపించడం జరిగింది. ఈరోజు ఆదివారం కాబట్టి రేపు సోమవారం సంబంధిత అధికారులు కూడా దాన్ని పంపించి రాజీనామా ఆమోదం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో మన మీద గౌరవంతో ఒక పదవి ఇచ్చారు, ఆ పదవికి న్యాయం చేసాం. ఈరోజు పార్టీలో నన్ను ఉపయోగించుకోవడంలో ఒక రకంగా నా తప్పు లేదు. ఇప్పుడు ఉండే చాలామంది మిత్రులకు కూడా అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో కూడా చాలామంది వైసీపీ మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. ఇది లేని పరిస్థితుల్లోనే నేను రాజీనామా చేస్తున్నాను. భవిష్యత్తులో ఏ పార్టీలో పోవాలా, లేకపోతే వయసు మీద పడతా ఉంది, ఆరోగ్యం సరిగా లేదు, రాజకీయాలు విరమించుకోవాలా అనేది భవిష్యత్తులో నాకు అన్ని పార్టీల్లో చాలామంది ముఖ్యులు నా శ్రేయోభిలాషున్నారు. ఈరోజు వైసీపీలో అయితేవి, తెలుగుదేశంలో అయితేవి, బీజేపీ అయితేవి, కమ్యూనిస్ట్ పార్టీ కానీ చాలామంది నన్ను అభిమానించే మిత్రులు ఉన్నారు. నేను గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నా పేరు పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్య నాయుడు. నేను జొన్నవాడ దేవస్థానం చైర్మన్గా 2 సంవత్సరాలు పదవిలో ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే నేను పదవి నుంచి విరమించుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు నాకు మంచి ఉన్నత స్థానం ఇచ్చి, అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం ఇచ్చి, నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నాకు దేవస్థానం నందు కుంభాభిషేకం, కోటి కుంకుమార్చన, అనేక పూజలు చేయాలనే సంకల్పంతో దేవస్థాన అభివృద్ధికి ఎల్లవేళ కృషి చేస్తూ మా భార్యాభర్తలు ఇద్దరం కూడా దేవస్థానం నిత్యం
భక్తులతో కిటకిటలాడేటట్టు దేవస్థానం బాగా డెవలప్మెంట్ చేసి ఆదాయంలో ఉండేటట్టు సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా నాకు అన్ని విధాలా సహకరించినటువంటి దాతలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, అలాగే కొలం రాజారెడ్డి, పూజితమ్మ, మల్లికార్జున రెడ్డి హైదరాబాదు, కామాక్షమ్మ వల్లూరు రవీందర్ రెడ్డి, అలాగే వెంకరెడ్డి హైదరాబాదు. ఇలాగా చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి స్వామి అమ్మవారికి అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. అది నా వ్యక్తిగత కారణం. పార్టీ వల్ల కానీ, పార్టీలో ఉన్నటువంటి నా తోటి స్నేహితులు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ, 5 మండల పార్టీలో కానీ అందరూ కూడా నాతో స్నేహంగా ఉండి బాగా కలిసిమెలిసి ఉన్నాం ఇప్పుడు దాకా. ఈరోజు నేను సొంతంగా నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నా కానీ వేరే ఉద్దేశం అయితే నాకు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.